హాయ్ ఆల్. ఈరోజు వీడియోలో మనం 4 year సిరీస్లో ఉన్నటువంటి 4th క్లాస్ చెప్తాను. ఇప్పటివరకు మనం 4 year సిరీస్లో అసలు 4 year సిరీస్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, ఏమేమి ఫార్ములాస్ యూస్ చేస్తామో, అందులో టైప్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, టైప్ 1 ప్రాబ్లం కూడా చెప్పాను. టైప్ 1లో ఇంకొక టైప్ ప్రాబ్లం అంటే లిమిట్స్ అనేవి 0 to 2π ఉన్నప్పుడు ఎలా చేయాలి. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ దిస్ ఇస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి. లిజన్ కేర్ఫుల్లీ బిడ్డ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చాలాసార్లు అడిగారండి. ఏమంటున్నాను, ఫైండ్ ద 4 year సిరీస్ ఫర్ ద ఫంక్షన్ fx ఇస్ దిస్ ఇన్ ద ఇంటర్వల్ 0 to 2π అని అడిగారు. అవునా? యాక్చువల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఏం రాయాలి, 4 year సిరీస్. వాట్ ఈస్ అవర్ 4 year సిరీస్? 4 year సిరీస్ ఇస్ ఈక్వల్ టు దట్ లెట్ ద ఫంక్షన్ 4 year సిరీస్ a0/2 summation n equal to 1 to infinite an cos nx plus bn sin nx. అవునా అండి? ఇది మనకి 4 year సిరీస్. ఈ 4 year సిరీస్లో మనం a0 an bnలను కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. దట్స్ ఇట్. వాట్ ఈస్ అవర్ ఫంక్షన్, వాట్ ఈస్ అవర్ ఫార్ములాస్ హియర్? a0 ఈజ్ వాట్? 1/π ఇంటిగ్రల్. వాట్ ఆర్ ద లిమిట్స్? c to c plus 2π. ఇక్కడ ఏమి ఇచ్చారు? 0 to 2π. 0 to 2π f of x dx. What is our an here? This is a0. an is equal to 1/π integral 0 to 2π f of x cos nx dx. What is our bn? 1/π integral 0 to 2π f of x sin nx dx. అవునండి. నేను ఇప్పుడు ఇండివిజువల్గా 1/1 టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఇక్కడ a0 అంటే ఇది మన ఫార్ములా. నేను a0 కనుక్కోవాలి అంటే మనకేమని తెలుసు? వాట్ ఈస్ ద గివెన్ 4 year ఫంక్షన్ హియర్? f of x. పుట్ దట్ ఫంక్షన్ హియర్ 1/π 0 to 2π f of x is e to the power of x dx బేటా. మనకి తెలుసు e to the power of nx డిఫరెన్షియేషన్ n e power nx ఇంటిగ్రేషన్ e to the power of nx by n. n వాల్యూ ఎంత నాన్న? e to the power of nx ఇంటిగ్రేషన్ e to the power of nx by n. అవునా? 1 కదా, e to the power of 1x by 1 అంటే e power x వస్తుంది. therefore a0 is what? 1/π e to the power of ax. లిమిట్స్ 0 to 2π. apply the limits here. 1/π లిమిట్స్ అప్లై చేస్తే e to the power of 2π అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే ఏమొస్తుంది? e to the power of 0 1 అంటే ఏంటి? 1/π ఇంటూ e power 2π minus 1. దిస్ ఇస్ మై a0. ఏమొస్తుందండి? therefore a0 is equal to 1/π e to the power of 2π minus 1. now I got a0, right? ఇప్పుడు నేను an వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ అవర్ an హియర్? an ఫార్ములా ఏంటి? 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x cos nx dx. ఓకే, ఇక్కడ మనకి ఏమని ఇచ్చాను నేను? వాట్ ఈస్ అవర్ 4 year ఫంక్షన్ హియర్? e to the power of x cos nx dx. ఇస్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం చేయడానికి ముందు ఇది నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ రెండింటికి రిలేటెడ్ ఫార్ములా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలో మ్యాక్సిమం రిపీట్ అవుతుంది 4 yearలో. ప్లీజ్ నోట్ డౌన్, ఎందుకంటే ఇది మనకి కంపల్సరీ కావాలంటే అది లేకుంటే మనం ప్రాబ్లం చేయలేము. ఏమని చెప్తున్నాను ఇక్కడ నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏమని ఇచ్చారు నేను? ఇంటిగ్రల్ ఆఫ్ e to the power of ax cos bx ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి అని అంటే e to the power of ax by a square plus b square into a cos bx plus b sin bx. ఇదొకటి. ఇంకొకటి e to the power of ax into sin ఉన్నప్పుడు
ఓకే, e to the power of ax upon a square plus b square of this is a cos bx మైనస్ b sin bx. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏం లేదు, రెండింటికి సేమ్ ఉంటుంది. ద థింగ్ ఈజ్ సైన్ వచ్చినప్పుడు నెగిటివ్ ఉంటుంది, కాస్కి పాజిటివ్ ఉంటుంది. దట్స్ ఇట్, రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను. అప్లై చేయాలంటే ఇక్కడ ఏ అంటే ఏముంది, నాకు ఇక్కడ 1, బి అంటే ఏముంది n, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు n అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే నాకు ఏమవుతుంది చెప్పండి. దీన్ని ఏమని రాయొచ్చు, 1/π ఇంటిగ్రల్ ఆఫ్ e to the power of ax into cos bx which is nothing but e to the power of ax, e to the power of ax, a అంటే ఎంత నాన్న 1 అంటే x బై a స్క్వేర్ అంటే 1 స్క్వేర్, b స్క్వేర్ అంటే n స్క్వేర్ ఇంటూ a cos bx, 1 cos b is nothing but nx, n రైట్, ప్లస్ n ఇంటూ సైన్ nx. అవునా, ఇప్పుడు నేనేం చేస్తాను, లిమిట్స్ అప్లై చేస్తాను 0 to 2π. ఇక్కడ రాసండి కదా, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి నాన్న. ఏమవుతుంది, 1/π, అప్పర్ లిమిట్ 2π, ఇన్ ద ప్లేస్ ఆఫ్ x సబ్స్టిట్యూట్ 2π. అప్పుడు e to the power of 2π by 1 స్క్వేర్ 1 ప్లస్ n స్క్వేర్ అవుతుంది. cos nx అంటే cos 2nπ అవుతుంది. అవునా, ప్లస్ n ఇంటూ సైన్ 2nπ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఓకే, లోవర్ లిమిట్ ఏంటి, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ఏంటి, e to the power of 0 by 1 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ అంటే 1 ప్లస్ n స్క్వేర్ ఆఫ్ ఏమంటుంది, కాస్ 0, కాస్ ఆఫ్ n ఇంటూ 0 అంటే ఇది కాస్ 0 వస్తుంది. తర్వాత n ఇంటూ సైన్ 0 ప్లస్ n ఇంటూ సైన్ 0. అవునా, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. ఓకే, ఇది దీనికి నాన్న, ఇది దీనికి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒకటి తెలుసండి, ఏమని తెలుసు, కాస్ 2nπ ఈజ్ 1. ఓకే, అండ్ సైన్ 2nπ ఈజ్ 0, cos 0 ఈజ్ 1, సైన్ 0 ఈజ్ 0. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేమవుతుంది, e to the power of 2π, అంతే కదా, e to the power of 2π అపాన్ 1 ప్లస్ n స్క్వేర్. కాస్ 2nπ అంటే 1 కదా నాన్న, ఇది సైన్ 2nπ 0 కదా, ఇది 1 ప్లస్ 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, ఈ పవర్ 0 అంటే 1 వస్తుంది, 1/1 ప్లస్ n స్క్వేర్. కాస్ 0 అంటే 1 వస్తుంది, సైన్ 0 అంటే 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే, ఇది దీనికి అవునా, ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీద్దాం చెప్పండి. 1/1 ప్లస్ n స్క్వేర్ కామన్, లేదా ఇంకొక స్టెప్ రాద్దాం, కనిపిస్తుందా మీకు ఇది, ఎస్, ఇక్కడ ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి. 1/π ఏం లేదమ్మా, ఇది ప్రోడక్ట్ చేసి ఇది ఒక టర్మ్, ఇది 0, అప్పుడు రెండు టర్మ్స్లో నుంచి 1/1 ప్లస్ n స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటుంది నాకు, e to the power of 2π మైనస్ 1, అంతేనా, ఆర్ π ఇంటూ దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ మై an. నౌ ఐ గాట్ an. నౌ ఐ గోయింగ్ టు ఫైండ్ bn వాల్యూ. ఓకే, bn వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. బిఫోర్ దాట్ నోట్ దిస్ వన్, ఎందుకంటే ఇవి మనకు యూస్ఫుల్ అవుతాయి ఇక్కడ. bn వాల్యూకి ఫార్ములా ఏంటి, ఇది bn, అవునా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x అంటే e to the power of x ఇంటూ sin nx dx. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది నాకు, దిస్ ఈజ్ లుక్ లైక్ అవర్ సెకండ్ ఫార్ములా ఉంటే ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అది రాస్తాను, అది చేస్తాను చూడండి. ఓకే,
ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ ఏమొస్తుంది నాకు 1/π ఏమొస్తుంది e⁴ ఏ అంటే ఎంత ఇక్కడ 1, b అంటే ఎంత n. అప్లై చేయండి ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది e⁴ మీన్స్ e⁴x/a² అంటే 1² 1 b² అంటే n² ఇంటూ ఏంటి a cos bx సారీ ఇది a cos bx a అంటే 1 cos bx ఓకే మైనస్ b అంటే ఏంటి n sin bx b అంటే ఏంటి nx a cos bx అంటే ఏంటిది cos nx ఓకే. ఇప్పుడు సపరేట్ చేసి మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1/π e⁴ 0 to 2π నానా. నౌ అప్లై ద అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఇండివిజువల్గా ఒకసారి మల్టిప్లై చేయండి, తర్వాత అప్లై చేయండి. e⁴x/1 + n² ఇంటూ cos nx e⁴x/1 + n² ఇంటూ n sin nx. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏమవుతుంది ఇక్కడ 2π అవునా. 2π అంటే e⁴ 2π/1 + n² cos 2nπ 2π పెడితే cos 2nπ అంటే 1 అవుతుంది. ఇది e⁴ 2π/1 + n² n ఇంటూ sin 2nπ అంటే 0 అవుతుంది. మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ cos 0 ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 ఇంటూ e⁴0/1 + n² అంటే ఎంత వస్తుంది నాకు. ఇందాక చేసాం కదా, అప్పర్ లిమిట్ చేసాము, లోవర్ లిమిట్ 1/1 + n² మైనస్ వస్తుంది 1/1 + n² cos 0 1 ప్లస్ n ఇంటూ sin 0 అంటే అది 0 అవుతుంది. ఓకే ఇక్కడ ఏమేమి టర్మ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇది 0, ఇవి రెండు టర్మ్సే ఉంటాయి అవునా. ఇది 0, ఈ రెండు టర్మ్సే ఉంటాయి. 1/π e⁴ 2π/1 + n² మైనస్ 1/1 + n². రెండిట్లో ఏం కామన్ తీయచ్చు. ఏమి అన్నీ సేమే వస్తాయి మనకి. మైనస్ రావాలి. మైనస్ ఆఫ్ మైనస్ దెన్ అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎంత వచ్చిందంటే నాకు e⁴ 2π - 1 then an is 1 + n². an bn both are same I think so. ఓకే కావాలంటే చెక్ చేయండి. ఎంత వస్తుంది e⁴ 2π - 1/π ఇంటూ 1 + n². This is what? This is my bn. Now put all a0, an, bn values in my Fourier series. Therefore that is a0/2. a0 is what? This one by 2 అంటే ఏంటిది e⁴ 2π - 1/2π ఇది కదా by 2. a0/2 plus summation n is equal to 1 to infinite an. Where is our an? This one an అంటే ఏంటిది an is what? e⁴ 2π - 1/π into 1 + n². Okay minus bn an cos nx an cos nx plus bn sin nx. bn is e⁴ 2π - 1/π into 1 + n² into sin nx. ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్లో ఈ టర్మ్ అనేది కామన్ ఉంది. టేక్ ఇట్ అవుట్. ఓకే e⁴ 2π - 1/2π ప్లస్ తీసి రాయొచ్చు, లేదంటే మీరు ఇక్కడికి ఆపేసేయండి. ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అండి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.